సింహాపురిలో రాజకీయాలు రోజు రోజుకి కొత్త ఒరవడి సృష్టిస్తుంటాయి. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకుంది. సింహాపురి నేతలు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుంచి మరొకరిని తీసుకుంటారనే ప్రచారం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వారికి అవకాశం ఇస్తారా, లేదంటే లాబియింగ్ లో నెగ్గుకొచ్చే వారికి అగ్రాసనం దక్కుతుందా? రేసులో ఉన్నదెవరు? చివరికి అధినేత మనసు గెలిచేదెవరు? లెట్స్ వాచ్. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 6 నెలలకైనా మంత్రివర్గ విస్తరణ ఖాయం. అందుకే ఏపీ కేబినెట్ లో నెల్లూరు జిల్లా నుంచి మరో బెర్త్ ఎవరికనేది చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. వారిలో ఒకరిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి మంత్రి పదవి దక్కేవారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాలకు కొత్తైన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే ప్రజలతో మమేకమవుతున్నారు. రాజకీయ మెళకువలు నేర్చుకుంటున్నారు. రాజకీయాల్ని కాచి వడబోసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి విషయంలో పోటీ పడుతున్నారు. దీంతో విస్తరణ అంటూ జరిగితే ఛాన్స్ మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్న కోటంరెడ్డికిరన్న చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి మహిళల కోటాలోనైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రజాభిమానాన్ని కొలమానంగా తీసుకుంటే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలోపేతం కోసం, పార్టీ భవిష్యత్తు కోసం దూకుడుగా ఉండే నాయకుడికి మంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో కూటమి సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు అగ్రనాయకత్వం దృష్టిలో ఉందంటున్నారు. మరోవైపు జిల్లా టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరులు తమ నాయకుడిని మంత్రిగా చూడాలని ఆశపడుతున్నారట. కానీ నెల్లూరు జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం ఉండడంతో కోటంరెడ్డికి ఆ ఛాన్స్ దక్కొచ్చని చెప్తున్నారు. సింహాపురి రాజకీయాలలో నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు. గంటల వ్యవధిలో రాజకీయాల్ని మార్చేస్తుంటారు. ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బలమైన కుటుంబ నేపథ్యం ఉంది. అయితే రాజకీయ అనుభవం లేకపోవడమే ఆమెకున్న ఒకే ఒక్క మైనస్ పాయింట్. రాజకీయంగా కీలకమైన నెల్లూరు జిల్లాలో పార్టీ పట్టు సాధించాలంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైట్ పర్సన్ అంటూ నెల్లూరు సిటీతో పాటు రూరల్ ప్రజల్లో చర్చ నడుస్తోంది. ప్రజల్లో పట్టణ మాస్ లీడర్ అవసరం అధికార పార్టీకి ఉందని, ఆ లెక్కన రూరల్ ఎమ్మెల్యేకి అవకాశం దక్కొచ్చని టీడీపీ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నాయకులకు మంత్రి పదవి దక్కితే అభివృద్ధి పరంగా కూడా జిల్లా పరుగులు పెడుతుందనే నమ్మకంతో ప్రజలున్నారు.